గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు. నేను ఉపేందర్ రెడ్డి సార్. ఒక 30 years కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో పనిచేశాను వేరియస్ కెపాసిటీస్లో. చివరిలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను ఎస్సీఆర్టీలో. ప్రజెంట్ ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో అడ్వైజర్గా ఉన్నాను. ఇప్పుడు మీ స్పీచ్ ఇన్న తర్వాత ఎంత క్లారిటీ ఉంది సార్ అసలు మీకు ఎడ్యుకేషన్ ఇష్యూస్ మీద. సాధారణంగా జనరల్గా ఎడ్యుకేషన్లో రివ్యూస్ కమిషనర్ టేకప్ చేస్తారు, కాకుంటే ఎప్పుడన్నా ఒక 2 monthsకి అట్లా సెక్రటరీగా రివ్యూ చేస్తారు. ఎట్ ద మోస్ట్ సంవత్సరంలో మినిస్టర్ చేస్తారు. కానీ బట్ యాక్చువల్గా సాక్షాత్ ఒక సీఎం ఇంత క్లారిటీ తోటి రివ్యూ చేయడం అనేది నా సర్వీస్లో ఎప్పుడు నేను చూడలేదు సార్ అసలు యాక్చువల్గా. సో ఇట్ ఈస్ గ్రేట్ సార్. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఈ రిఫార్మ్స్ అన్ని కనుక ఏదైతే రిఫార్మ్ ఎజెండా మీరు తీసుకున్నారో ఎంత హోలిస్టిక్గా ఉందంటే, జనరల్గా కంట్రీస్ నేషన్స్ చూసినా ఏదో 1-2 ఇష్యూస్ మీద తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ తీసుకుంటే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, హ్యాపీ కరికులం మీద తీసుకున్నారు. అదే మన కేరళ చూస్తే టోటల్గా లిటరసీ మీద, ఐసీటీ మీద తీసుకున్నారు. అదే తమిళనాడు అయితే మన మిడ్ డే మీల్స్లో చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. మహారాష్ట్ర తీసుకుంటే ప్రైమరీ ఎడ్యుకేషను, తర్వాత స్కాలర్షిప్స్ మీద. బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక హోలిస్టిక్గా అన్ని ఆస్పెక్ట్స్లలో మీరు ఈ రిఫార్మ్ ఎజెండాను తీసుకొచ్చారు. దిస్ ఈజ్ రియల్లీ గ్రేట్ సార్ ఇది. తర్వాత జనరల్గా నేను ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఏదైతే ఇంత ప్రయత్నాలు చేసి ఇంత ఫండ్ ఒక సోషల్, ఒక వెల్ఫేర్ గవర్నమెంట్లో ఒక సోషల్ కమిట్మెంట్ ఇంపార్టెంట్, అది తీసుకున్నారు మీరు. దానికి కావాల్సిన ఫండ్, ఈ ఫండ్ మీరు చెప్తే ఈ ఫండ్ అంతా చూస్తుంటే మీ బడ్జెట్లో కనుక మనం ఎక్స్పెండిచర్ కనుక చూసినట్లయితే వేరే ఏ యూరోపియన్ నేషన్స్ కూడా ఇంత పర్సంటేజ్ ఖర్చు పెట్టట్లేదు సార్ అసలు యాక్చువల్గా. రియల్లీ ఇది చాలా కరేజియస్ డిస్కషన్, ఒక డెసిషన్ సార్. ఒక లీడర్గా మీరు ఏదేమైనా పర్వాలేదు నా ప్రజల కోసం అనేటటువంటిది ఒక డెసిషన్ మీరు తీసుకున్నారు. రెండోది ఏంటంటే, ఇది ఒక సంకల్పము. ఆ సంకల్పం కూడా ఒక కరుణతో కూడిన సంకల్పం. మీ మాటల్లో ప్రతిధ్వనించేది ఏంటంటే, నా పిల్లలు, నా పేరెంట్స్ ఇట్లా ఉన్నారు, వాళ్ళకి నేను సహాయం చేయాలనేటువంటి ఒక కరుణ అనేటటువంటిది మీ స్పీచ్లో కనిపిస్తుంది సార్. గాడ్ బ్లెస్ యూ. ఇది రియల్గా ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది సార్ యాక్చువల్గా. సో ఈ సందర్భంలో మరి ఈ ప్రయత్నాలన్నీ కూడా పర్ఫార్మెన్స్లోకి మనకు రిజల్ట్ రావాలి. పర్ఫార్మెన్స్ అంటే 2 రకాలు సార్. ఒక పర్ఫార్మెన్స్ క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్లో చేంజ్ రావాలి. ఎందుకంటే 2 decades నుంచి వెళ్ళి పెద్దగా మనకు క్లాస్ రూమ్లో టీచింగ్లో బోధన రాలేదు. కేవలం పాఠం చదివి వినిపించిన ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే కానీ ఒక థింకింగ్ కానీ, రీజనింగ్ కానీ, ఒక అనాలిసిస్ కానీ, ఏవైతే మనం గ్లోబల్ స్కిల్స్ అంటున్నామో దాంట్లో మనం ప్రవేశించలేదు. ఒక డీప్ లెర్నింగ్ కూడా ఈ వ్యవస్థ దారి తీయలేదు అనేది ఒకటి. రెండోది ఇన్ టర్మ్స్ ఆఫ్ చిల్డ్రన్ అవుట్కమ్స్, లెర్నింగ్ అవుట్కమ్స్, ఈ రెండింటి మీద కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి కొన్ని పాలసీ లెవెల్లో, ఎందుకంటే ఒక 30 years నేను డిఫరెంట్గా పనిచేశాను. స్టేట్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో స్టేట్ కరికులర్ రిఫార్మ్స్, టెక్స్ట్ బుక్స్, ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ ఇవన్నీ కోఆర్డినేట్ చేశాను. కాబట్టి ఒక కన్విక్షన్, ఒక క్లారిటీ తోటి ఐ విల్ ప్రపోజ్ 4 or 5 పాలసీ లెవెల్ రిఫార్మ్స్ ఏమి ఉండాలో చెప్తాను సార్. ఇప్పుడు యాక్చువల్గా వరల్డ్ మొత్తంలో ఇప్పుడు టోటల్గా ఫోకస్ ఎడ్యుకేషన్ మీద ఉంది. ఇప్పుడు పీసా అని, ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసోసియేషన్ అని, వాళ్ళు టోటల్గా కంట్రీస్లో ఒక పరీక్ష పెట్టి కంపేర్ చేస్తున్నారు ఏ నేషన్లో, ఏ కంట్రీలో ఎడ్యుకేషన్ బాగా ఉందని. 15 ఏళ్ళ పిల్లలకి మ్యాథ్స్లో, సైన్స్లో, రీడింగ్లో టెస్ట్ పెట్టి కంట్రీస్ ఏవి ముందంజలో ఉన్నాయని ఒక కంపారిజన్ చేస్తున్నారు. ఎవ్రీ 3 years ఒకసారి కండక్ట్ చేస్తారు. అయితే టాప్ 10 కంట్రీస్ వాళ్ళు ఎనాలిసిస్ చేశారు. ఆ టాప్ 10 ఏ రీజన్స్, ఏ ఫ్యాక్టర్స్ వల్ల ఈ కంట్రీస్ ముందు ఉన్నాయి అనేది కనుక చూసినట్టయితే ఫస్ట్ వాళ్ళు చేసింది ఏంటంటే, ద క్రిటికల్ ఫ్యాక్టర్ ఏంటంటే టీచర్, క్వాలిటీ ఆఫ్ ద టీచర్, అంటే క్వాలిటీ ఆఫ్ ద టీచింగ్. కాబట్టి ఈ కంట్రీస్ అన్నీ కూడా ఫోకస్ ఎక్కడ పెట్టాయంటే, దే హ్యావ్ సెలెక్ట్ వాళ్ళు దే ఆర్ చూసింగ్ దేర్ టీచర్స్ అనమాట, దే రిక్రూట్మెంట్ ప్రొసీజర్స్. యాక్చువల్గా ఇప్పుడు మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మనం చూసినట్లయితే ఒక 3 hours ఒక మల్టిపుల్ చాయిస్ పెట్టి మనం తీసుకుంటాం అసలు యాక్చువల్గా. అక్కడ టెస్ట్ డిస్క్రిప్టివ్గా ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఒక డిమాన్స్ట్రేషన్ లెసన్ ఉంటుంది. ఒక డిమాన్స్ట్రేషన్ లేనంగా ఒక ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అంటే ఒక్కొక్క టీచరు 30 generations యాక్చువల్గా ఆయన కింద పోతాయి అన్నమాట. 30 generations తీసుకునేటువంటి టీచర్ ఏ రకంగా ఉండాలి, ఒక 3 గంటల్లో మనం ఏం టెస్ట్ చేస్తాం. కాబట్టి హౌ యూ చూజ్ యువర్ టీచర్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ ఫ్యాక్టర్. ఎందుకంటే టీచర్ క్వాలిటీ అంటే క్వాలిటీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ రిక్రూట్మెంట్ ప్రొసీజర్లో చేంజ్ చేసుకుంటేనే మనం దీని ఫలితాన్ని మనం సాధించగలం. ఇది ఒకటి. రెండోది ఏం చెప్పారంటే, ఒకసారి రిక్రూట్ అయిపోయినాక బేస్డ్ ఆన్ క్వాలిఫికేషన్స్ యూ రిక్రూట్. తర్వాత క్వాలిఫికేషన్ కాదు, బట్ హౌ టు మేక్ దీస్ టీచర్స్ కాంపిటెంట్. ఇప్పుడు కాంపిటెంట్ అంటే 2 రకాల పద్ధతులు మనం ఉపయోగిస్తున్నాం. కాంపిటెన్స్కి మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకుని ట్రైనింగ్ ఇస్తున్నాం. ట్రైనింగ్ ఆఫ్టర్ ట్రైనింగ్. ఎంత ట్రైనింగ్ ఇచ్చినా 20%, 80% డిపెండ్స్ అపాన్ ద టీచరే అసలు యాక్చువల్గా. టీచర్ రీడింగు, రెఫరెన్సింగు కంపల్సరీగా ఉండాలి. కాబట్టి ఆ కంట్రీస్ ఏం చేశాయంటే
ప్రతి వాళ్ళకు అక్కడ టీచర్ అప్రైజల్స్ అని ఉంది, టెస్ట్ ఉంటుంది టీచర్స్కి. ఒకసారి మన దగ్గర ఏంటంటే ఒకసారి రిక్రూట్ అయితే రిటైర్మెంట్ అయిన దాకా పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఉండదు అసలు యాక్చువల్గా. వెదర్ దిస్ టీచర్ ఈజ్ ఫిట్టా అన్ఫిట్ అనేది కూడా మనం చూడం అసలు యాక్చువల్గా. ఎందుకంటే ఒక వెల్ఫేర్ గవర్నమెంట్లో మీరు పిల్లలకు న్యాయం చేద్దాం అనుకుంటారు కాబట్టి యూ మస్ట్ సీ ద టీచర్స్ మస్ట్ బీ కాంపిటెంట్ ఎనఫ్ టు టీచ్ ప్రాపర్లీ. కాబట్టి టీచర్ అప్రైజల్స్ ఎవ్రీ 3 yearsకో 4 yearsకో ఒక టెస్ట్ పెడతామంటే అప్పుడు వాళ్ళు ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు ఏం లేదు కాబట్టి ఎక్కడ కూడా పర్ఫార్మెన్స్ మనం లింక్ చేయలేదు. నీ ప్రమోషన్స్ కానీ, నీ ఇంక్రిమెంట్లు కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ ఎక్కడ కూడా మనం లింక్ చేయలేదు. ఓన్లీ ఇయర్స్ ఆఫ్ సర్వీసే మనం క్రైటీరియా కింద తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకు అకౌంటబిలిటీ లేదు. కాబట్టి కంపల్సరీగా పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేసి ఒక అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తేనే మనం అనుకునేదాన్ని మనం సాధించగలం. ఎందుకంటే ఇంత బడ్జెట్ మనం ఖర్చు పెడుతున్నాం కాబట్టి కంపల్సరీగా ఇట్ మస్ట్ రిజల్ట్ ఇన్ టు ద పర్ఫార్మెన్స్ అనేది ఒకటి చేయండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే డీసెంట్రలైజేషన్ కూడా. థర్డ్ ఫ్యాక్టర్ ఏం చెప్పారంటే వాళ్ళు సూపర్విజన్, యాక్చువల్గా ఇన్స్పెక్షన్ మెకానిజం. ఇప్పుడు ఇంగ్లాండ్ మొదలు కంట్రీస్ చూస్తే ఏం చేస్తారంటే వాళ్ళు ప్రతి స్కూల్ని సంవత్సరంలో ఒక 3 రోజులు ఇన్స్పెక్ట్ చేస్తారు కంపల్సరీగా. చేసి ఒక పెద్ద రిపోర్ట్ తయారు చేసి పబ్లిక్ డొమైన్లో పెడతారు. మన దగ్గర ఏంటంటే ఎంఈఓ చూస్తే డిఓకి పంపిస్తారు, డిఓ చూస్తే కమిషన్ చూస్తే సెక్రటరీకి పంపిస్తారు. కానీ యాక్చువల్ స్టేక్ హోల్డర్స్కు ఈ స్కూల్లో ఏం జరుగుతుంది, ఏం ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నటువంటి క్లారిటీ అసలు పేరెంట్స్కి ఉండదు అసలు యాక్చువల్గా. సో వీఆర్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద పేరెంట్స్. కాబట్టి మన స్కూల్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ అనేటటువంటి పబ్లిక్ డొమైన్లో పెట్టి యాక్చువల్గా మనం పబ్లిక్ అందిస్తే కనుక వాళ్ళకు ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. కాబట్టి అప్రైజల్ అకౌంటబిలిటీ ఒక స్టాండర్డ్ మనం ఒకటి పెట్టుకోవాలి పిల్లల టీచర్లు. ఇంకోటి ఏంటంటే మరి మన ఎంఈఓలు కానీ డిఓలు కానీ యాక్చువల్గా మనకు ట్రైనింగ్ లేదు అసలు యాక్చువల్గా. ఒక డిఓ ఒక క్లాస్ రూమ్కి పోయి నిజంగానే ఇది క్వాలిటీ ఉందా లేదా అనేటటువంటి టెస్ట్ చేసేటటువంటి కెపాసిటీస్ కూడా మన ఇప్పుడు ఇన్స్పెక్టర్స్ మనం ఇవ్వాలి ఆ ట్రైనింగ్ కూడా. కాబట్టి కాంపిటెన్సీ అనేది, ఎందుకంటే డిఓ ప్రైమర్లీ అన్ అకాడమిషియన్ నాట్ ఎన్ అడ్మినిస్ట్రేటర్. కాబట్టి ఒక అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్కి ఉండాల్సిన లక్షణాలు ఉండాలంటే ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చి కెపాసిటీ బిల్డింగ్ కూడా చేయాలి. ఈ మధ్య నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఒక కొత్తగా చేశారు, మానిటరింగ్ అనేది డీసెంట్రలైజ్ ఉండాలని చెప్పి స్కూల్ కాంప్లెక్స్ వ్యవస్థను పెట్టారు వాళ్ళు. అంటే డిఓకులకు దాదాపు ఒక 400-500 స్కూల్స్ ఉంటాయి కాబట్టి ఎన్ని స్కూళ్ళకి పోతాడు ఆయన, ఒక ఎంఈఓ కింద 150 స్కూళ్ళు ఉంటాయి కాబట్టి ఎన్ని స్కూళ్ళకి పోతాడు ఆయన. కాబట్టి కంపల్సరీగా ఒక స్కూల్ కాంప్లెక్స్ ఒక హై స్కూల్ని సెంటర్గా పెట్టి ఆ హై స్కూల్ చుట్టూ ఉన్నటువంటి ఒక 15-20 స్కూళ్ళను హై స్కూల్కి అటాచ్ చేసి ఆయనకు అకాడమిక్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఇస్తే డీసెంట్రలైజేషన్ లోపల ఒక క్వాలిటీని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ స్కూల్ కాంప్లెక్స్ని బలోపేతం చేయాలనేటువంటిది అనేది ఒకటి సార్. తర్వాత మన దగ్గర డైట్స్ ఉన్నాయి, టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ 24 మంది ఉంటారు స్టాఫ్ మెంబర్స్. దానికి 60% శాలరీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అసలు వాళ్ళకు. మనకి ఏ డైట్ చూసినా కూడా ఇప్పుడు కేవలం 2-3 టీచర్లు ఉన్నారు అంతే. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వస్తుంది కాబట్టి మనం వాటిని ఫిలప్ చేసుకుంటే వాళ్ళు ఫీల్డ్కి పోయి ఇంటరాక్షన్ అయ్యి టీచర్లకు సపోర్ట్ ఇస్తారు. కాబట్టి దే ఆర్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి వెరీ క్రిటికల్ ఇన్ క్వాలిటీ మానిటరింగ్. కాబట్టి వాటిని మనం చేసుకోవాలి అనేది ఒకటి ఇంపార్టెంట్ అయినటువంటి వర్క్. తర్వాత మూడోది అంటే ఇప్పుడు ఏ కంట్రీ చూసినా కూడా మోస్ట్లీ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ రీడింగ్. ఎప్పుడైతే పిల్లలు స్ట్రగ్లింగ్ చేసుకుంటూ రీడింగ్ చేస్తారో, రీడింగ్ ఎఫిషియన్సీ ఉండదో ముందుకు పోలేరు అసలు యాక్చువల్గా. పుస్తకం కూడా ఓపెన్ చేయరు. కాబట్టి రీడింగ్ హ్యాబిట్స్ డెవలప్ చేయాలి. రీడింగ్ని ఇంప్రూవ్ చేయాలంటే స్కూల్ లైబ్రరీస్ని స్ట్రెంథన్ చేయాలి మనం కంపల్సరీగా. కాబట్టి దానికి చిల్డ్రన్ డిటేజ్, ఎందుకంటే మన టీచర్లో చాలామంది చిల్డ్రన్ డిటేజ్ రాసే వాళ్ళు ఉన్నారు, బొమ్మలు వేసే వాళ్ళు ఉన్నారు. ఉన్న కెపాసిటీ ఉపయోగించుకొని మనం కనుక లైబ్రరీస్ని స్ట్రెంత్ చేస్తే ఈ చిల్డ్రన్ ఎక్కువ భాగం మనకు లైబ్రరీలో కనుక గడిపినట్లయితే చాలా ముందుకెళ్తారు. వాళ్ళకు ఒక విజువలైజేషన్ వస్తుంది రీడింగ్లో. టీవీ చూస్తే రాదు, కానీ చూస్తే ఒక విజువలైజేషన్, ఒక ఇమాజినేషన్ అనేటటువంటివి వస్తుంది. కాబట్టి అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఐసిటీ, ఇప్పుడు డిజిటల్ డివైడ్ ఉంది ఇప్పుడు యాక్చువల్గా. ఇదొక లిటరసీ డివైడ్ అనేది ఇప్పుడు మన కేరళ అటువంటి కనుక చూసినట్టయితే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు వాళ్ళు. ఒకసారి మనం ఒక టీంను పంపించినా కూడా తెలుస్తుంది. వాళ్ళు ఒక 24 hours ఒక ఎడ్యుకేషనల్ టీవీ ఛానల్ ఒకటి పెట్టుకున్నారు వాళ్ళు. కంప్లీట్గా దీనికి ఒక ఛానల్ ఓన్లీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్సే వస్తాయి. అట్లా కనుక మనం చేసినట్టయితే టీవీ అందరికీ ఉన్నది కాబట్టి ఆ రకంగా కూడా మనం తీసుకునేటువంటి అవకాశం ఒకటి ఉన్నది. కాబట్టి దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇవి. తర్వాత ఒక్క ఇష్యూ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఒక సిస్టమ్ లెవెల్లో కనుక మనం కనుక ఆలోచించినట్లయితే దెర్ ఆర్ 2 issues సార్. ఇంతకుముందు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఆలోచించడం కానీ మనం దాన్ని టేకప్ చేయలేదు. సిస్టంలో ఏంటంటే ఇప్పుడు డిఓ డిస్ట్రిక్ట్ ఒక యూనిట్, మండల్ ఒక యూనిట్. ఈ మధ్యలో మనకు డివిజనల్ అని డిప్టీ ఈఓస్ అని ఉన్నారు. అప్పుడే మనం తీసేద్దామని పెట్టాం. అసలు దీనివల్ల ఏం ప్రయోజనం లేదు. డిఓ ఉండాలి, ఎంఈఓ ఉండాలి, కానీ మధ్యలో ఇది అక్కర్లేదని. రెండోది ఏంటంటే అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి మన దగ్గర. అప్పర్ ప్రైమరీ స్కూల్ ఎవ్రీ 3 kilometers ఉండాలి, హై స్కూల్ ఎవ్రీ 5 kilometers ఉండాలి.
కానీ ఇప్పుడు హై స్కూల్లే ఎవ్రీ 3 కిలోమీటర్స్ ఉంది కాబట్టి అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అక్కర్లేదు. అప్పర్ ప్రైమరీ స్కూల్లో కూడా 4 టీచర్లు ఉంటారు, ఒక మ్యాథ్స్ టీచర్ ఉంటే ఆయన కాబట్టి పిల్లలకు న్యాయం జరగట్లేదు. కాబట్టి ఈ అప్పర్ ప్రైమరీ వ్యవస్థను తీసేస్తే ప్రైమరీ స్కూల్స్ 1 to 5, 6 to 10 హై స్కూల్స్ ఉంటే కనుక చాలా లాభదాయకంగా కూడా మనం ఆ రిసోర్స్ వేరే రకంగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. పిల్లలు కూడా న్యాయం జరగట్లేదు. సో దీస్ ఇస్ సమ్ ఆఫ్ ద పాలసీ సార్. మంచి క్లారిటీ తోటి ఉన్నారు సార్ మీరు యాక్చువల్గా. సో రియలీ హ్యాట్స్ ఆఫ్ సీఎం గారు, చాలా దాంతో మీరు పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ. Thank you. Thank you. So many suggestions.